హలో మచ్చా, ఎలా ఉన్నారు అందరూ? ఈ మూవీ క్లిప్ చూడగానే మీకైతే అర్థమై ఉంటుంది నేనైతే ఈరోజు ఏ మూవీ గురించి రివ్యూ చెప్పబోతున్నాను అనేసి. ఇందాకే నేను మా ఫ్రెండ్స్ తో కలిసి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ మూవీకి అయితే వెళ్ళిపోయాను మచ్చా. సో మూవీ అయితే డీసెంట్ గా అయితే రన్ అవుతుంది. ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ అయితే మీకు కొన్ని చోట్ల లాగ్ అనిపించచ్చు కానీ సో మొత్తం మూవీ అయితే డీసెంట్ గా రన్ అవుద్ది. ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ కన్నా ఎక్కువ డ్రామా మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా కొన్ని క్యారెక్టర్స్ అయితే తీసుకొచ్చారు. సో వాళ్ళ క్యారెక్టర్స్ పవర్ ఏంటి, వాళ్ళు ఎందుకు వచ్చారు ఏంటి అనేసి, దాని తర్వాత నెక్స్ట్ మూవీ రన్ అవుతుందా లేదా, సో దాని గురించి అనేసి మీకు ఇక్కడ ఇంట్రడక్షన్ గురించి ఈ బ్రాండ్ న్యూ అనమాట. సో మీకైతే ఈ సినిమా డీసెంట్ గా రన్ అవుతుంది. సో మొత్తానికైతే మీరు మొత్తం సిరీస్ అన్ని చూడాల్సిన అవసరం లేదు. లాస్ట్ నో వే హోమ్ కమ్ ఒకటి చూస్తే సరిపోద్ది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. దాని తర్వాత మీకు ఇది కూడా ఈజీగా అర్థమైంది. మూవీ మొత్తానికి మెయిన్ హీరో ఏదైనా ఉందంటే అది విఎఫ్ఎక్స్ అనే చెప్పొచ్చు. ఆ విఎఫ్ఎక్స్ ని మీరు ఎంజాయ్ చేయాలంటే 2D 3D కన్నా 4DX అయితే మీకు కొంచెం మంచిగా ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. ఈ మూవీలో హల్క్ సీన్ అయితే ఉంటుంది. సో అది మాత్రం మీకు చాలా మంచిగా అనిపించింది. ఆల్రెడీ మీ అందరికి తెలిసి ఉంటుంది ఈ మూవీలో హల్క్ కూడా ఒక రోల్ ఉందనేసి. అది ఆల్రెడీ ట్రైలర్ లో అయితే రివీల్ చేశారు. మూవీలో ఇంకో కొత్త క్యారెక్టర్ అయితే ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ గురించి మనకైతే ఎక్కడ ట్రైలర్ లో కానీ ఎక్కడ అయితే తెలియదు. సో మూవీ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. సో ఆ క్యారెక్టర్ గురించి అయితే మీకైతే స్టోరీ మొత్తం రన్ అయింది అండ్ మోస్ట్లీ డీసెంట్ గానే రన్ అయింది సినిమా మొత్తం. అండ్ మోస్ట్లీ ఇంట్రడక్షన్ సీన్స్ కాబట్టి మీకైతే మంచిగా అనిపించింది. సో ఇది చూస్తేనే నాకు తెలిసి నెక్స్ట్ సినిమాస్ అయితే మీకు అర్థమవుతాయి. కంపల్సరీ ఇదైతే చూడాల్సిన సినిమానే. సో ఎవరైతే మిస్ అవ్వకండి. ఉంటాను మరి. టాటా బాయ్.